గుంతకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలో స్వయంభుగా నిలిచిన శ్రీ 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 స్వయంభు లింగేశ్వర స్వామి దేవస్థానం ఉప్పలపాడు గ్రామంలో స్వయంగా 2 శివలింగాలు ఇక్కడ నిలిచినవి. స్వయంగా ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ఉన్న భక్తుడు అయ్య స్వామి వచ్చిన భక్తులకు ఎలాంటి 1 రూపాయి కూడా తీసుకోకుండా భక్తులకు సమస్యలు ఏది ఉన్నా వారికి మంచి జరిగేలా చేస్తాడు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సంతానం లేని వాళ్ళకి ఇక్కడికి వచ్చిన ఉంటే సంతానం జరుగుతుంది. కొన్ని వందల మందికి సంతానమైనట్లు ఇక్కడ భక్తులు చెప్పడం జరిగింది. అలాగే పెళ్లి కాని వాళ్ళకు కూడా దోషం అలాంటివి ఉంటే ఇక్కడ ఉన్న భక్తుడు అయ్య స్వామి వారికి ఏమన్నా దోషం ఉంటే ఆ దోషం తీసేసి వారికి మంచి జరిగేలా చేస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి భక్తులు ఎవరైనా అడిగినా కూడా అయ్య స్వామి గారు ఎలాంటివి ఆశించకుండా ఫ్రీగానే చెప్తారు. ఆదివారం సోమవారం ఇక్కడ అన్నదానం కూడా పెడుతూ ఉంటారు. ఉప్పలపాడు ఊరు బయట రాత్రి కొండలపై వెలిచిన స్వయంభు లింగేశ్వర స్వాములు జంటలింగాలు ఇక్కడ ఉండడం విశేషం. ప్రతి ఒక్క భక్తులకు ఇక్కడికి వచ్చారు అంటే వారికి మంచి జరుగుతుంది. ఇక్కడ ఉన్న అయ్య స్వామి గారు బాల్యం వయసులో నుంచి ఇక్కడ స్వామివారి దగ్గర ఉండి ఆయన స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. ఈ గుడికి సేవ చేయడానికి ప్రత్యేకంగా దాదాపు 100 మందికి పైగా సేవ చేస్తూ ఉన్నారు. ప్రతి నెల మాస శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవ చేయడానికి వచ్చిన భక్తులు చూడడానికి వచ్చిన భక్తులకు ఏ చిన్న సమస్య లేకుండా వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఇక్కడ ఉన్న భక్తులు మాట్లాడుతూ పండుగ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేవుని గురించి ఆయన మాటలు వివరించారు. ఆయన కొన్ని రేకులు కొన్ని ఇప్పించినప్పుడు పండ్ల డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆయన ఇప్పించినాక ఒకరికొకరు అంతా వాళ్ళకు డెవలప్ అయ్యి దేవుని గుడి నిర్మాణమైన తర్వాత ఒకనాడు డికే మద్దయ్య ఉషనాపురము ఆయన వచ్చి అన్నం పెట్టినాడు. ఒకనాడు మాస శివరాత్రికి ఒక 3 మూటల బియ్యము, 1 క్వింటాల్‌న్నర బెల్లము, 1 అర్ధ సంచి బ్యాళ్ళు అన్నీ ఇప్పించి భోజనం పెట్టించి ఆయన వచ్చి ఆయన చేతులారా వడ్డించి వచ్చి కూర్చున్నాక ఇట్లా సంగతి అన్న, ఇట్లా తలవాల మండపము నిలబడింది, ఇట్లా సంగతి అంటే అది ఎంత అవుతుందో ఏం కథనో ఏం చిత్తం మీరు ప్లాన్ వేసుకొని వచ్చి నాకు ప్లాన్ ఇస్తే నేను అంగడికి ఫోన్ చేసి రేకులు ఇప్పించి అన్నీ చేపిస్తాను నేను అని చెప్పినాడు. ఆయన చేపించినాక మళ్ళీ వచ్చి మేము డబ్బులు ఇచ్చేతోళ్ళం ఎక్కడ ఉంటామో కానీ మీరు కృషి చేసేతోళ్ళు బాగా ఈ వయసులో నువ్వు పాటు పడుతుండవు దేవునికి అంటే నన్ను కూడా చాలా మెచ్చుకున్నాడు. ఆయన పండుగ విష్ణువర్ధన్ రెడ్డి విగ్రహాలు తెచ్చినాడు. లచ్చన్నరవన్నీ బెంగళూరుకు పోయి డబ్బులు ఫోన్పే చేసింటే బెంగళూరులో తీసుకున్నాము, ఇట్లా సంగతి బెంగళూరులో విగ్రహాలు తీసుకున్నామని ఫోన్పే చేయి అంటే చేసినాడు. మా తమ్ముడు పండుగ విష్ణువర్ధన్ రెడ్డి హైదరాబాద్లో ఉంటాడు. దేవుని విగ్రహాలు, కళ్యాణ విగ్రహాలు, అమ్మవారి విగ్రహము, ఈశ్వరుని విగ్రహం 2 ఇప్పించినాడు. 1,50,000 రూపాయలు ఉన్నాయి. ఫోన్పే చేసినాడు. అంగటోళ్ళు బిల్లు పెట్టినారు ఆయనకు, ఆయన ఫోన్పే చేసినాడు. ఇంకా వీళ్ళు మన 1,20,000 పెట్టి మళ్ళా అమెరికాలో ఇది నందికోల సేవలు చేపించినాడు. అమెరికా భక్తులు కూడా ఆమెకు ఎమ్మెల్సీ పదవి వస్తే కర్నూలుకి బిల్లంపుకొని అయ్యస్వామిని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా బిల్లంపుకొని మాట్లాడితే నీకు రాజకీయంగా పదవి వస్తుందమ్మా, ఇట్లా సంగతి నీకు ఖచ్చితంగా పదవి వస్తుందని చెప్తే ఆమెకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఎమ్మెల్సీ పదవి వచ్చినాక ఆమె ₹1 కోటి ఇస్తానని ఈ దేవాలయాన్ని అభివృద్ధికి ₹1 కోటి ఇస్తానని ఆమె ఒప్పుకుంది. మళ్ళా ఈడ ఒక రెడ్డి పెద్దరెడ్డి ఆయనకు ఎక్కడో ఇతర దేశాలలో 60-70 కోట్లు నిలబడిపోయినాయి. రాకుండా ఉంటే ఇట సంగతి అని ఇటుకు వచ్చింటే ఆయన నేను 5 కోట్లు ఇస్తా దేవాలయ అభివృద్ధికి, మీరు ఏమైనా చేసుకొని అని చెప్పినాడు. అంటే మాకు డబ్బులు వద్దు, మాకు దేవాలయం కట్టించి ఇవ్వండి అని చెప్పిన. గ్రామం నందు స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ శ్రీ గొంటయ్య స్వామి నందు
ఈ ఉప్పలపాడు గ్రామంలో వెలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. భక్తులు ఎల్లవేళలా ఇంకా దినదిన అభివృద్ధి అవుతున్నారు. వీరు వచ్చిన కోరికలు నెరవేరుతున్నాయి. ఎవరి దగ్గర ఎలాంటి రూపాయి కూడా ఆశించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో విశ్వాసంతో ఎక్కడి నుంచో వేరే వేరే జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రాల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమంలో నడుస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి స్వామి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నప్రదాయం అయితేమి టిఫిన్ అయితేమి ఏ వసతి అయినా కానీ చక్కగా కల్పించి, అదేవిధంగా మనకి గ్రామంలో వెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రామం నందు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ఎలాంటి తడబడి లేకుండా చక్కగా వాళ్ళు చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు చక్కగా విని వెళుతున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు కూడా భక్తులు దాతలు చాలా చక్కగా ఏదన్నా కానీ మాస శివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం కాకుండా ప్రతి సోమవారం ఆదివారం కూడా ఇక్కడ భోజనాల వసతి మీ ద్వారా మీ ఛానల్ ద్వారా కూడా మీరు కొద్దిగా తెలియజేసి చక్కగా నడిపించాలి. అదేవిధంగా ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా అయ్యస్వామి స్వామి గారు ఎంతో ఈ ప్రతిష్టంగా ఎంతో చక్కగా ఎవరి బాధలు ఎలా ఉన్నా, ఏ కష్టాలున్నా, ఏ తాత ముత్తాతలలో ఏ ఇబ్బందులలో ఉన్నా కానీ వారి సమస్యలు తెలియజేసి వాళ్ళకు చక్కగా వివరించి మీరు ఎలాంటి సమస్య ఉన్నా దేవుడు చక్కగా మీకు మేలు చేస్తాడని చెప్పడం, అదేవిధంగా ప్రజలు కూడా అలాంటి ఉద్దేశం జరుగుతున్నది. 99% జరుగుతున్నాయి. ఏ ఒక్కరి దగ్గర కూడా రూపాయి ఆశించకుండా చక్కగా చెబుతున్నందుకు స్వామికి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన భక్తులు కానీ ఏ సౌకర్యము ఎలాంటి ఇబ్బంది పడకుండా చక్కగా ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈ గ్రామంలో వెలిసినటువంటి ఈ జోడి లింగాల స్వయంభుగా వెలిసిన స్వామికి ధన్యవాదాలు. చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చేవాళ్ళు అందరికీ ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణ, మాది ఊయలవాడ గ్రామం, ఊరకల్ మండలం.